హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞాపిక క్రియేషన్స్. చాలామంది సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారండి, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీని ఎలా సేల్ చేయాలండి, మేమైతే మంచిగా ప్రిపేర్ చేస్తున్నాం వాటిని, బట్ వాటిని సెల్లింగ్ స్ట్రాటజీస్ మాకు తెలియట్లేదు అంటున్నారు. సో వాటి కోసం ఒక చిన్న టిప్స్ అనేవి రెడీ చేశాను. ఫస్ట్ టిప్ అయితే వాట్సాప్ అండి. సోషల్ మీడియా అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో మనం వాట్సాప్ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. అది ఎలా అంటే వాట్సాప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. మనం అసలు ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తున్నాము, క్వాలిటీ మెటీరియలా, ఎలాంటిది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. సో ఏమవుతుందంటే అన్నిటికంటే గొప్ప ఇదేంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ అండి. ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. సో మనం ఒకరికి చెప్పడం కంటే, మనం ఒకరికి చెప్పినప్పుడు అది ఇంకొకరికి ట్రాన్స్‌ఫర్ అవ్వడం, ఒక కమ్యూనికేషన్ అంటే ఒక మీడియం అనేది ఫార్మ్ అవుతుందండి. సో దానివల్ల ఏంటంటే అందరికీ షేర్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మీ నేమ్ అనేది అక్కడ ఫేమస్ అవుతుందనమాట. సో పలానా సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ తన దగ్గర బావుంటుంది అన్న ఒక థాట్ అనేది జనాల్లో వస్తుందనమాట. సో ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్‌లోనే మనకి చాలామంది క్రాఫ్ట్స్ చేసేవాళ్ళుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రాఫ్ట్స్ చేస్తున్నాను. అలాగే నా నైబర్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ చేస్తుంది. సో ఇలా ఏం జరుగుతుందంటే ఒక గ్రూప్ అనేది మెయింటైన్ చేయొచ్చు. క్రాఫ్ట్ చేసే వాళ్ళ గ్రూప్‌లో గనక మనం యాడ్ అయ్యాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా డిజైన్ ఇంకొకరికి నచ్చుతుంది. మేబీ వాళ్ళకి ఫాస్ట్‌గా కావాలి ప్రోడక్ట్ అనేది. ఒక 2 డేస్‌లో కావాలి. వాళ్ళ దగ్గర ఆ మెటీరియల్ ఉండదు. మన దగ్గర ఆ మెటీరియల్ ఉంటుంది. సో ఇలా ఏమవుతుందంటే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. షేర్ అవుతాయి కాబట్టి వెంటనే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. సో మన ప్రొడక్ట్ సెల్ అయ్యే ఒక ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి కాబట్టి మనం వాట్సాప్ గ్రూప్‌ని తీసుకోవచ్చు. అండ్ అదర్ వన్ ఈజ్ వెబ్‌సైట్స్. వెబ్‌సైట్స్ చాలామందికి తెలీదండి ఈ నాలెడ్జ్. బట్ మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్స్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ ఉంది, స్నాప్‌డీల్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, ఈబే ఉంది. సో ఇవి మనకి తెలిసిన వెబ్‌సైట్స్. అలాగే మనం ఫారెన్ వెబ్‌సైట్స్ తీసుకుంటే గనక ఈటీఎస్‌వై అనే ఒక వెబ్‌సైట్ కూడా ఉంది. కానీ వీటన్నిటికి ఏంటంటే టాక్స్ రిజిస్ట్రేషన్స్ కావాలి. పిన్ నంబర్స్ కావాలి. వీటికి మనం ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్‌ని మనం గనక దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ అని ఇట్లా ఒక ఫర్మ్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మన ప్రోడక్ట్‌ని మన ప్రొడక్ట్స్‌ని మనం ఆ వెబ్‌సైట్‌లో ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్స్‌లో మనం సెల్ చేయగలం. సో ఇప్పుడు అంత రిస్క్ తీసుకోలేరు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే దే విల్ గో ఫర్ ఫ్రీ వెబ్‌సైట్స్. ఫ్రీ వెబ్‌సైట్స్ గురించి ఇవి తెలుసుకుంటే చాలా ఈజీగా మనం సెల్ చేయొచ్చు. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాప్ క్లూస్ ఉంది. షాప్ క్లూస్‌లో మనకి ఫ్రీ వెబ్‌సైట్ అండి అది. మనం ఏం చేస్తామంటే ఆహ్, ష్ క్రా అంటే మనం ఏవైతే ఐటెమ్స్ ప్రిపేర్ చేస్తున్నామో వాళ్ళకి సెల్లర్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. దానిలో మనం సెల్లర్‌లో వెళ్ళి మనం అన్ని రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోవచ్చు. దానికి పిన్ నంబర్స్ కానీ, టాక్స్ రిజిస్ట్రేషన్స్ కానీ ఏమీ అవసరం లేదు. అండ్ మీకిప్పుడు ఒక డౌట్ రావచ్చు. ఎలా మనం దానిలో షాప్ కీపర్ అంటే సెల్లర్‌లోకి ఎలా వెళ్ళొచ్చు అని అనుకోవచ్చు. దీనికి కూడా ఏంటంటే ముందు ఒక ప్రీవియస్ స్టెప్ తీసుకోండి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఓఎల్ఎక్స్ అండ్ క్విక్కర్. ఇది అందరికీ తెలిసిన వెబ్‌సైట్స్. మనం ఎన్నో యాడ్స్ చూస్తున్నాం. ఓఎల్ఎక్స్‌లో కొన్ని యాడ్స్ వరకు మనకి ఫ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత మనం పే చేయాల్సొస్తుంది. మనం క్విక్కర్‌లో గానీ, ఓఎల్ఎక్స్‌లో గానీ ఫస్ట్ మన పిక్స్‌ని పోస్ట్ చేసి, ఇంత ప్రైస్ అని మనం ఫిక్స్ చేసి దానికి పెట్టినప్పుడు వెంటనే మనకి రెస్పాన్స్ వస్తుంది. ఇన్ కేస్ రాలేదనుకున్నా కూడా మనకి ఫస్ట్ రెస్పాన్స్ షాప్ క్లూస్ నుంచి వస్తుందండి. షాప్ క్లూస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైతే మీ నెంబర్ అవన్నీ అడ్రెస్ అన్నీ అక్కడ ఇచ్చుంటారో, వెంటనే మన నెంబర్‌కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ షాప్ క్లూస్ వాళ్ళకి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారంటే వాళ్ళు ఒక యాప్‌ని మనకిస్తారు. షాపో అని ఒక యాప్ ఉంది. దానిలో మనం ఫ్రీగా సెల్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ వాళ్ళు షాప్ క్లూస్‌లో ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి అనేది ఫుల్ గైడ్ ఒక పర్సన్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సిస్టమ్ దగ్గర పిక్స్ అన్నీ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సిస్టమ్ లేదు, మొబైల్ ఉంది మన దగ్గర. మొబైల్‌లో షాపో అని ఒక యాప్ యాడ్ చేసుకోండి. ఆ యాప్‌లో గనక మనం పిక్స్‌ని అప్‌లోడ్ చేసుకొని, మనకొక షాప్‌ని క్రియేట్ చేసుకొని, దానిలో మన ప్రొడక్ట్స్‌ని సెల్ చేసుకోవచ్చు. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే, ఇన్ కేస్ ఫర్దర్‌గా మీకు ఒకవేళ ఆ యాప్‌ని యూజ్ చేయకపోయినా, ప్రీవియస్‌గా వచ్చిన ప్రొడక్ట్స్ సెల్లింగ్ ఏమంటుందంటే, కస్టమర్స్ అనేవాళ్ళు మనకి
పరిచయం అవ్వడం జరుగుతుందిక్కడ. సో, ఏమవుతుందంటే మనకి లయబుల్ కస్టమర్స్ అయిపోతారు వాళ్ళు. అది మన డీలింగ్‌ని బట్టి ఉంటుంది. సో, మనకేంటంటే జనరల్‌గా చాలామంది యాడ్ అవుతారు. మన 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 ఒక సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ గురించి తెలుసుకుంటారు ఎక్కువగా. సో, ఏమవుతుందంటే కస్టమర్స్ అనేది యాడ్ అవుతుంటారు ఫ్రెండ్స్ ద్వారా కానీ. సో, ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. అలాగే క్రాఫ్టీ డాట్ కామ్ అని, జంగిల్ డాట్ కామ్ అని గూడా ఉంది. సో, మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్సో ఫ్రీ వెబ్‌సైట్స్. వేటికి పిన్ రిజిస్ట్రేషన్స్ కానీ ఏమీ అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ ప్లేస్. మార్కెటింగ్ ప్లేస్ ఈజ్ ఒక్కసారి మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఫస్ట్ జనరల్‌గా కొన్ని స్టోర్స్‌కెళ్ళండి. అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ ఎలా సెల్ చేస్తున్నారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనది ఇప్పుడు జ్యువెలరీ సెషన్ కాబట్టి ఫ్యాన్సీ షాప్స్‌లో చూడొచ్చు మనం. మనం ఒక ప్రైస్ అడిగినప్పుడు జనరల్‌గా బార్గెనింగ్ ఈస్ ద కామన్ థింగ్. సో, బార్గెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ గురించి అనేది తెలుసుకోండి. ఎప్పుడైనా ఒక సెల్లర్‌కు ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే కన్విన్సింగ్ స్కిల్స్. ఈ స్కిల్స్‌ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇది మనకెవరు నేర్పించరండి. వన్స్ మనం వర్క్‌లోకి దిగామంటే అదే మనకి నేర్పిస్తుంది. సో, అవి అబ్జర్వ్ చేయండి. వాళ్ళెలా సెల్ చేస్తున్నారు, కన్విన్సింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళవి, ఇలాంటివి అబ్జర్వ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్‌లో గనక ఎవరైనా బ్యూటీ పార్లర్ ఇలాంటివి మెయింటైన్ చేస్తుంటే గనక బ్యూటీ పార్లర్‌తో పాటు మన ప్రొడక్ట్స్‌ని కూడా అక్కడ పెట్టండి. సో, ఆటోమేటిక్‌గా పార్లర్‌కొచ్చిన వాళ్ళు మన ప్రొడక్ట్‌ని కూడా చూస్తారక్కడ. సో, ఇన్ కేస్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, లెట్ లెట్ దెమ్ కాంటాక్ట్. ఎవరైతే మీ ఏరియాలో ఉన్నారో బ్యూటీషియన్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి కాస్త షేర్ ఇవ్వండి మీ ప్రొడక్ట్‌లో ఫస్ట్ టైమ్. ఆ తర్వాత నిదానంగా కస్టమర్స్‌ని తెలుసుకోండి. వన్స్ ఒకసారి మీ ప్రొడక్ట్‌కి అలవాటు పడితే కంపల్సరీ ఆ కస్టమర్ ఇంకో ప్రొడక్ట్‌కి వెళ్ళడు. ఫస్ట్ థింగ్ మీరు మెయింటైన్ చేయాల్సిందేంటంటే క్వాలిటీ. సో, ఇదనమాట. అండ్ వన్ మోర్ థింగ్ మార్కెట్ ప్లేస్‌లో మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే రీసెల్లర్స్. పక్కనే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళండి. రీసెల్లింగ్‌కి అడగండి. ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, అలా రీసెల్లర్ స్మాల్ షాప్ కీపర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళండి, మాట్లాడండి. సో, మీ జ్యువెలరీని ఇట్లా సెల్ చేయండి. డైరెక్ట్‌గా కస్టమర్‌ని మీ మీ దగ్గరికి తెచ్చుకోవడానికి కూడా ట్రై చేయొచ్చిక్కడ. అండ్ అలాగే ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ వాస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సెల్లింగ్ యువర్ క్రాఫ్ట్స్ వాటెవర్ ఇట్ ఈస్. నథింగ్ బట్ నాట్ ఓన్లీ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ, క్విల్లింగ్ ఆర్ సారీ కుచ్చు డిజైన్స్ ఏవైనా సరే మనం మీడియా అనేది బెస్ట్‌గా ప్లే చేస్తుంది కాబట్టి సో, ఫేస్‌బుక్‌లో ఏంటంటే ఫస్ట్ ఒక పేజ్‌ని క్రియేట్ చేసుకోండి. మీ షాప్ లాగా. క్రియేట్ చేసుకొని దాన్ని షేర్ చేయండి అందరికి. అలాగే కొంతమంది గ్రూప్స్ ఉంటాయండి. గ్రూప్స్‌లో మీ ప్రోడక్ట్‌ని యాడ్ చేయండి. సో, అంతే కాకుండా మీరొక గ్రూప్‌ని క్రియేట్ చేసి అందరికి ఇన్విటేషన్స్ పంపించండి. ఈ గ్రూప్‌ని ఈ గ్రూప్‌లోకి యాడ్ అవ్వండి. క్రాఫ్ట్ చేసేవాళ్ళు ఈ గ్రూప్‌లోకి యాడ్ అవ్వండి అని మీరు రిక్వెస్ట్ పంపించినప్పుడు కంపల్సరీ యాడ్ అవుతారు. ఎందుకంటే అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు కంపల్సరీ ఎవరికో ఒక ఆపర్చునిటీ అనేది కంపల్సరీ వస్తుంది కాబట్టి సో, అందరూ యాడ్ అవుతారు. అలాగే పిక్స్‌ని పోస్ట్ చేసుకోండి. వాటిని షేర్ చేయండి. అన్ అండ్ పిక్స్ తీసేటప్పుడు మెయిన్ థింగ్ ఏందంటే కెమెరా ఆప్షన్. పిక్ తీసేటప్పుడు నార్మల్‌గా కాకుండా ఒక మంచి కెమెరా తీసుకొని, జూమ్ చేసి, ఆ పిక్‌ని తీసి అట్రాక్టివ్‌గా ఉంచండి. ఎందుకంటే కంపల్సరీ జ్యువెలరీ అనేది అట్రాక్టివ్‌గానే ఉంటుంది. కానీ మనం తీసే కెమెరా, మనం ఫోటో ఎలా తీస్తున్నామనే దాన్ని బట్టి ఆ జ్యువెలరీకి అడిషనల్‌గా యాడ్ అవుతుందనమాట లుక్ అనేది. సో, ఇదో కొంచెం కేర్‌ఫుల్‌గా మీరు ఆలోచించండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారండి ఆహ్, ప్రైస్ ఫిక్స్ చేయడం రావట్లేదు మాకు కరెక్ట్‌గా. కొంతమంది తక్కువ ప్రైస్ చెప్పేస్తున్నారంటారు. కొంతమంది ఎక్కువ చెప్తున్నారంటారు. సో, ఇలాంటి వేరియేషన్స్ వస్తున్నాయండి అంటున్నారు. సో, దానికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రైస్. సో, కొనేవాడు నష్టపోకూడదు. అమ్మేవాళ్ళు అస్సలు నష్టపోకూడదు. సో, మన దానిలో ఏంటంటే ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీకొచ్చేసరికి ఏమవుతుందంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనిలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే దీస్ ఆర్ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ. సో, మన కష్టం అనమాట. ఈ హ్యాండ్‌తో చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. సో, మనం ఈ జాబ్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఎలా తయారు చేసాము, ఎంత కష్టపడ్డాము అనేది వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రోడక్ట్ సెల్ చేసేటప్పుడు దాని క్వాలిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీస్ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాం మనం. ఢిల్లీకి మనం ఆ ప్రోడక్ట్‌ని పంపించాలి. సో, మనకు ఖచ్చితంగా డెలివరీ చార్జెస్ అప్లికబుల్ అవుతాయి.
మీరెలా చూసుకోవాలంటే ప్రోడక్ట్ కాస్ట్ వేసుకోండి. మీకెంత టైం పట్టింది, దాన్ని బట్టి ఒక సింపుల్ కాస్ట్‌ని అనలైజ్ చేసుకోండి. అట్లాగే డెలివరీ చార్జెస్‌ని పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కస్టమర్ లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొత్త కస్టమర్స్ కాకుండా పాత కస్టమర్స్ చాలామంది ఉంటారు. అయినా కొంచెం బార్గెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో ఏమవుతుందంటే ఎక్స్‌ప్లెయిన్ చేయండి వాళ్ళకి. ఎలా ఉంటుంది క్వాలిటీ మా దగ్గర ప్రోడక్ట్. కంపల్సరీ మనం ఎక్కువ కాలం ఉండాలి ఒక ప్రోడక్ట్ అంటే కంపల్సరీ అందరూ క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తారు. అలాగే లెస్ క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని మనం గనక యూజ్ చేస్తే కస్టమర్స్ లయబిలిటీ అనేది మనకుండదండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడే వాళ్ళకి ప్రోడక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళకూడదింక. వేరే వేరే సెల్లర్ దగ్గరికి వెళ్ళకుండా మన దగ్గరే వాళ్ళని ఉంచేయాలి అంటే, ఆ కస్టమర్‌ని మన దగ్గరే కొనాలి అనుకుంటే గనక, ఈ టిప్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి కంపల్సరీ. అప్పుడే కస్టమర్ వేరే సెల్లర్ దగ్గరికి వెళ్ళడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పొటెన్షియల్ కస్టమర్స్. వీళ్ళేంటంటే కొంతమంది మన దగ్గర కొనాలనుకుంటుంటారు, కొనకూడదనుకుంటుంటారు. ఏమవుతుందంటే మార్కెట్‌ని అనలైజ్ చేస్తుంటారు ఎక్కడ తక్కువుంది అని. అలాంటి కస్టమర్స్‌ని ఏం చేయాలంటే ఫస్ట్‌లో అట్రాక్ట్ చేసుకోవాలి మీ ప్రైజెస్ తోటి. ఎలా ఉంటుంది మీ ప్రోడక్ట్‌ని ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ప్రైస్ గురించి వాళ్ళు ఆలోచించరండి కంపల్సరీ. ఎందుకంటే అందరూ ఎక్స్‌ప్లెయిన్ చేయరు. సో, మీరు గనక ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు అంటే పొటెన్షియల్ కస్టమర్స్ కూడా మన దగ్గరే ఉంటారు. అండ్ రెగ్యులర్‌గా మన దగ్గర కొనే వాళ్ళకి కూడా మనం రేట్స్‌ని కాస్త వేరీ చేసి చెప్పొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. అంటే ప్రోడక్ట్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అంటే కొన్ని ఐ పిన్స్ ఉంటాయి, గోల్డ్ బాల్స్ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో ఏంటంటే మనమే కంపల్సరీ వాటిని చూసుకోవచ్చండి. మనం వాటిని యూజ్ చేసేటప్పుడు కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి. సో, లెస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ గానీ, లెస్ రేట్ ప్రొడక్ట్స్‌ని గానీ యూజ్ చేయకుండా క్వాలిటీ ప్రొడక్ట్‌ని యూజ్ చేసినప్పుడు కస్టమర్స్ అనేవాళ్ళు కంపల్సరీ మన దగ్గరే ఉంటారు. సో, ఇలా మీరు ప్రైస్‌ని ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే ఇవొక చాలా సింపుల్ టిప్స్ అండి ఇవి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రైస్ ఫిక్స్ చేయడంలో ఇంకో థింగ్ ఏంటంటే హెవీ డిజైన్స్ ఉంటాయి, నార్మల్ డిజైన్స్ ఉంటాయి. వెరీ సింపుల్ డిజైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి. స్టోన్ చైనే మనకి మీటర్ రూ. 30 ఇంత కాస్ట్ ఉంటుంది. సో, అలా వేసినప్పుడు ఎంత స్టోన్ చైన్‌ని మనం యూజ్ చేసాం. దానికి మనకెంత టైం పట్టింది. సో, అలా కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జర్దోసి వాడాం. జర్దోసి రేట్ ఎక్కువ కాబట్టి దాన్ని బట్టి ఒక రేట్‌ని ఫిక్స్ చేసుకోవచ్చు మీరు. అలాగే నార్మల్ డిజైన్ సింపుల్‌గా కుందన్స్ తోటి ఒక సింపుల్ డైలీ వేర్ బ్యాంగిల్ అన్నప్పుడు మనం దానికి పెద్ద కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. హ్యాండ్‌మేడ్ కాబట్టి దానికి తగ్గట్టుగా దానికి ప్రైస్ ఫిక్స్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ డిజైన్స్ ఉంటాయి. మీకు చాలా దానికి హెల్ప్ తగ్గట్టుగా అవుతుందని మనం కాస్ట్ చేశానండి. అనేది పెట్టొచ్చు. సో, నాకు తెలిసిన టిప్స్ ఫ్రెండ్స్ అన్నీ మీకు మీతో ఈ షేర్ వీడియో చేసుకున్నాను. నేను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ ఆల్సో షేర్ ద థింగ్స్. థాంక్ యూ సో మచ్.